ఒక రాజ్యంలో చాలా తెలివైన మంత్రి ఉండేవాడు. ఒకరోజు రాజు తన దర్బారులో మంత్రితో మాట్లాడుతూ, నువ్వు చాలా తెలివైన వాడివి, కానీ నీ కుమారుడు చాలా మూర్ఖుడు, తెలివిలేనివాడు అని అందరి ముందు అవమానకరంగా మాట్లాడాడు. ఆ మాటలు విన్న మంత్రి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతనికి తన కుమారుడు చాలా తెలివైనవాడిగా అనిపించేది. అప్పుడు మంత్రి, ప్రభు, మీరెందుకలా అంటున్నారు? నా కుమారుడు ఏం చేశాడు అని అడిగాడు. దానికి రాజు, నేనెప్పుడు నీ కుమారుణ్ణి వెండి మరియు బంగారు నాణంలో ఏది విలువైనది అని అడిగేవాణ్ణి. నీ కుమారుడు మాత్రం ఎప్పుడు వెండి నాణం విలువైనది అని చెప్పేవాడు. నేను బంగారం అని ఎన్నిసార్లు చెప్పినా వాడు మాత్రం వెండి అని సమాధానం చెప్తున్నాడు. నీ కుమారుణ్ణి మూర్ఖుడు అనకపోతే ఇంకేమనాలో నువ్వే చెప్పు అని అన్నాడు. ఆ మాటలకు సభ మొత్తం మంత్రిని చూసి నవ్వింది. దాంతో మంత్రి బాధపడుతూ ఇంటికి చేరుకున్నాడు. తన కుమారుడిని పిలిచి, ఈ రోజు నీ వల్ల సభలో నాకు చాలా అవమానం జరిగింది. నీకు రాజు ఎన్నిసార్లు బంగారం విలువైందని చెప్పినా నువ్వు మాత్రం వెండి అని చెప్తున్నావంట. నీకు బంగారం విలువైందని తెలియదా అని అడిగాడు. అప్పుడు కొడుకు తండ్రిని తన గదిలోకి తీసుకెళ్లి బంగారు నాణాలతో ఉన్న పెట్టెని చూపిస్తూ, రాజు నన్ను ప్రతిరోజు ఇదే ప్రశ్నను అడుగుతాడు. నేను ప్రతిరోజు వెండి అని చెప్పి రాజుని నవ్విస్తూ ఉంటాను. దాంతో రాజు ప్రతిరోజు బంగారం అని చెప్పి నాకు ఒక బంగారు నాణాన్ని ఇస్తున్నారు. నేను ఏ రోజైతే సరైన సమాధానం చెప్తానో ఆ రోజే రాజు నాకు బంగారు నాణాలు ఇవ్వటం ఆపేస్తారు. అందుకే నేను ప్రతిరోజు అబద్ధం చెప్తున్నానని అన్నాడు. కొడుకు తెలివితేటలు చూసి మంత్రి ఆశ్చర్యపోయాడు. ఈ తెలివైన కుర్రాడిలా మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.